హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఆర్గానిక్‌గా మన గార్డెన్‌లో పండించుకున్న పసుపు కొమ్ములతో పసుపును మిల్లుకు పంపించకుండా ఇంట్లోనే అందరికీ అర్థమయ్యే సింపుల్ ప్రాసెస్‌లో ఎలా తయారు చేసుకోవచ్చు అని ఈ వీడియోలో చూసేద్దామా? ఫస్ట్ హార్వెస్ట్ చేసుకున్న ఈ పసుపు కొమ్ములని నీట్‌గా వాష్ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఒక పెద్ద బౌల్‌లోనికి వాటర్‌ని పోసుకొని, అందులో ఈ పసుపు కొమ్ములని వేసుకొని, వీటిని ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఒక పెద్ద టబ్బు నిండుగా వాటర్ పట్టుకొని, అందులో ఈ పసుపు కొమ్ములను వేసుకొని, చేతులతో ఇలా జాడించినట్లుగా ఒక 2, 3 నిమిషాల పాటు అనుకున్నామంటే, ఈ పసుపు కొమ్ములకు ఉన్న చాలా వరకు మట్టి పోతుంది. ఇక ఇప్పుడు ఈ పసుపు కొమ్మలన్నింటినీ ఫ్రెష్ వాటర్ ఉన్న మరొక టబ్లోనికి వేసుకోవాలి. ఈ వాటర్ చూసారా ఎంత మట్టిగా ఉన్నాయో? పసుపు కొమ్మలకు ఉన్న చాలా వరకు మట్టి పోయింది. ఇక ప్రతి పసుపు కొమ్మని రుద్దుకుంటూ నీట్గా కడుక్కోవాలి. ఇంకా ఏమన్నా మధ్యలో మట్టి ఉన్నట్లు అనిపిస్తే పాత టూత్ బ్రష్ ఉంటుంది కదా, దానితో ఇలా కొంచెం రుద్దుకొని వాటర్తో వాష్ చేసుకోవాలి. పసుపు కొమ్ములకి ఉన్న ఈ వేర్లను కూడా పూర్తిగా తీసేసుకొని తరువాత బ్రష్తో రుద్దుకొని కడుక్కోవాలి. ఈ వేర్లు చేత్తో తీసేసుకోవడం ఈజీగా రావడం లేదు అంటే ఇలా కత్తెరతో వేర్లను కట్ చేసుకొని కడుక్కోవాలి. ఈ మొత్తం ప్రాసెస్లో మనకి బాగా టైం పట్టేదైతే ఈ పసుపు కొమ్ములని కడుక్కోవడమే. ఇలా అన్ని పసుపు కొమ్ములని కడుక్కున్నాక లాస్ట్ అండ్ ఫైనల్గా మరొకసారి ఈ పసుపు కొమ్ములని కడుక్కొని తీసుకుంటున్నాను. మొత్తం మీద ఈ పసుపు కొమ్ములని నేను 3 సార్లు కడుక్కున్నాను. నాకైతే ఈ పసుపు కొమ్ములని ఇలా నీట్గా కడుక్కోవడానికి ఒక గంట, గంటన్నర టైం పట్టింది. ఫైనల్గా ఈ పసుపు కొమ్ములని 3 సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కదా. ఇక ఈ పసుపు కొమ్ములన్నింటినీ ఒక బౌల్లోనికి తీసుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈ పసుపు కొమ్ములని ఉడికించుకోవాలి. దానికోసం బాగా పెద్దగా ఉండే ఒక బౌల్ని తీసుకోవాలి. సైజు పెద్దగా అలాగే పసుపు కొమ్ములు ఉడికించుకోవడానికి వీలుగా ఉంటుందని నేను అడుగు మందంగా ఉండే స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్ని తీసుకున్నాను. ఫస్ట్ ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులో సగం వరకు వాటర్ని పోసుకొని పైన మూత పెట్టుకొని ఈ వాటర్ రోల్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈలోపు మరొక పెద్ద బౌల్లో ఇలా సగం వరకు వాటర్ని పోసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ కూడా చక్కగా మరిగాయి. ఇలా పొంగు వచ్చినట్లు మరగాలి. ఇక ఇప్పుడు వాష్ చేసుకొని పెట్టుకున్న పసుపు కొమ్ములని ఇలా మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. వాటర్ ఎంత తీసుకోవాలి అన్న కొలతేమీ లేదు. ఈ పసుపు కొమ్ములు ఈ వాటర్లో మునిగి ఉండేటట్లు చూసుకోవాలి అంతే. ఇక పైన మూత పెట్టుకొని ఈ వాటర్ మరలా రోల్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పసుపు కొమ్ములని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. పసుపు కొమ్ములని ఎంతసేపు ఉడికించుకోవాలి అనేది ఈ పసుపు కొమ్ముల క్వాంటిటీ మీద ఆధారపడి ఉంటుంది. పెద్ద బౌల్లో ఎక్కువ పసుపు కొమ్ములు వేసుకొని ఉడికించుకుంటున్నాము అంటే అవి ఉడకడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా చిన్న బౌలు అందులో కొన్ని పసుపు కొమ్ములే ఉన్నాయనుకోండి, అవి ఒక 10 నిమిషాల్లోనే ఉడుకుతాయి. సో మనం చూసుకోవాల్సింది పసుపు కొమ్ములను ఎంతసేపు ఉడికించుకుంటున్నాము అనేది కాదు. పసుపు కొమ్ములని ఉడికించుకోవడానికి తీసుకున్న వాటర్ బాగా మరిగి రోల్ బాయిల్ అవుతున్నప్పుడు పసుపు కొమ్ములను అందులో వేసుకోవాలి. పసుపు కొమ్ములను వాటర్లో వేసుకున్నాక మరలా వాటర్ బాగా రోల్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అంటే ఇక పసుపు కొమ్ములు కరెక్ట్గా ఉడికినట్లే. అలా వాటర్ మరలా మరుగుతూ ఉన్నప్పుడు మరొకసారి గరిటెతో పసుపు కొమ్ములను కలుపుకొని ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఒక స్ట్రెయినర్తో పసుపు కొమ్ములని వేడి వాటర్ నుంచి తీసి పక్కనే పెట్టుకున్న చల్లటి వాటర్లో వేసుకోవాలి. పసుపు కొమ్ములను ఉడికించుకున్న వాటర్ ఇలా రెడ్ కలర్లోనికి మారతాయి. ఉడికించుకోవాల్సినవి సెకండ్ బ్యాచ్ పసుపు కొమ్ములు ఇంకా ఉంటే ఈ వాటర్లో మరికొన్ని నార్మల్ వాటర్ని కలుపుకొని మరలా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వడమే. ఫైనల్గా మిగిలిన ఈ వాటర్ని పారబోయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ పూర్తిగా చల్లారిపోయాక వీటికి మరొక బకెట్ నార్మల్ వాటర్ని కలుపుకొని అన్ని రకాల మొక్కలకి పోసుకోవచ్చు. ఈ పసుపు కొమ్ములు కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఇక ఇప్పుడు ఈ పసుపు కొమ్ములని స్ట్రెయినర్తో జాలి గిన్నెలోనికి వేసుకొని వాటర్ మొత్తం పూర్తిగా కారిపోయాక ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ని పరుచుకొని ఈ ఉడికించుకున్న పసుపు కొమ్ములను ఒకదాని పక్కన ఒకటి ఉండేట్లు పరుచుకొని ఇవి అన్నీ పూర్తిగా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఉడికించుకున్న పసుపు కొమ్ములను విరిచి చూస్తే లోపలంతా ఈవెన్గా ఒకే కలర్లో ఉంటుంది. అదే పచ్చి పసుపు కొమ్మును కనుక విరిచి చూసామంటే మధ్యలో రౌండ్గా బాగా ఎల్లోగా ఉంటుంది. అంచుల వైపుకి మాత్రం లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది.
ఈ పసుపు కొమ్ములను ముట్టుకుంటే ఏమాత్రం తడి తగలకుండా పూర్తిగా ఆరిపోయేంత వరకు ఆరనివ్వాలి. నేనైతే ఒక 3 గంటల పాటు ఫ్యాన్ కిందే ఆరబెట్టుకున్నాను. ఈ పసుపు కొమ్ములు పూర్తిగా ఆరిపోయాయి. తడి అనేది అస్సలు తగలడం లేదు. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. పసుపు పట్టించుకోవడానికి మిల్లుకు పంపించకుండా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ పసుపు కొమ్ములని తురుముకుంటున్నాను. పసుపు కొమ్ములను ఇలా తురుముకోవడం వల్ల అది ఎండిపోయిన తరువాత ఈజీగా మిక్సీ పట్టుకోవచ్చు. ఈ పసుపు కొమ్ములను ఉడికించుకున్నాం కాబట్టి వీటిని తురుముకోవడం కూడా చాలా ఈజీగా ఉంది. అలా కాకుండా పసుపు పట్టించుకోవడానికి మనం మిల్లుకు పంపించుకునేటట్లయితే ఇలా తురుముకోకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవడము, లేదంటే ఈ పసుపు కొమ్ములని రోట్లో వేసుకొని రోకలి బండతో కచ్చా పచ్చాగా దంచుకోవడమో చేయొచ్చు. మిల్లుకు పంపించేటట్లయితే కొంచెం పెద్ద ముక్కలు ఉన్నా ఇబ్బందేమీ ఉండదు. ఈ మొత్తం పసుపు కొమ్ములను కూడా నేను ఒక 10 నుంచి 15 నిమిషాల్లోపే తురిమేశాను. ఈ పసుపు కొమ్ములను తురుముతూ ఉంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో. పసుపు మొత్తాన్ని ఇలా తురుముకున్న తరువాత ఒక పెద్ద ప్లాస్టిక్ షీట్ని తీసుకొని ఆ షీట్ని ఫ్యాన్ కింద ఇలా పరుచుకొని దాని మీద ఈ తురుమును ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఫ్యాన్ని 5 మీద పెట్టుకొని దీన్ని ఒక రోజు మొత్తం ఇలానే ఆరనివ్వాలి. ఈ తురుమును మందంగా వేసుకోకుండా ఇలా కుదిరినంత పల్చగా ఆరబెట్టుకోవాలి. చేతులు చూసారా ఎంత ఎల్లోగా అయ్యాయో? ఈ తురుమును ఫ్యాన్ కింద ఆరబెట్టిన దగ్గర నుంచి మరుసటి రోజు వరకు ఇల్లంతా ప్రతి మూల ఈ పసుపు వాసనతో నిండిపోయింది. ఈ స్మెల్ చాలా బాగుంది. మరుసటి రోజుకి చూసారా ఎంత చక్కగా ఆరిపోయిందో? తడి ఆరిపోవడమే కాదు, క్రిస్పీగా కూడా అయింది. ఈ పసుపు కొమ్ముల తురుమును డైరెక్ట్గా ఎండలో పెట్టుకోకుండా ఒక రోజంతా ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకున్నాం కాబట్టి ఇది కలర్ ఏ మాత్రం మారకుండా అలాగే మంచి ఎల్లో కలర్లోనే ఉంది. ఇలా కాకుండా ఫస్ట్ రోజే డైరెక్ట్గా ఎండలో ఎండబెట్టుకున్నామంటే ఇది కొంచెం బ్లాక్ కలర్లోనికి లేదా ఎండకి మాడినట్లుగా కొంచెం ఎరుపు రంగులోనికి కానీ మారిపోతుంది. దీన్ని డైరెక్ట్ ఎండలో కాకుండా ఒక రోజంతా ఫ్యాన్ కిందే ఆరబెట్టుకున్నాం కాబట్టి ఇలా ప్లాస్టిక్ షీట్ మీద ఆరబెట్టుకున్న ఇబ్బంది ఏమీ లేదు. ఒక్క రోజులోనే తడి అనేది లేకుండా చాలా వరకు ఎండిపోయింది. ఇక ఈ పసుపు కొమ్ముల తురుముని ఇలాంటి ఒక పెద్ద హారతి పళ్ళెంలోనికి తీసుకొని పైన దుమ్ము ధూళి లాంటివి ఏమీ పడకుండా ఒక నెట్ చున్నీని కప్పుకొని మరొక 2-3 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. 3 రోజులు ఎండలో ఎండబెట్టుకున్నాక ఇలా బాగా ఎండిపోయింది. చేతితో నలిపితేనే నలిగిపోతుంది, అంతా ఎండిపోయింది. నేను పసుపుని పౌడర్ రూపంలోనే కాదు, ఇలా తురుమును కూడా కొన్ని రకాల వంటల్లో యూజ్ చేస్తాను. పసుపు వేసుకున్నా కూడా ఆ రెసిపీ పసుపు కలర్లోనికి మారకూడదు అనుకున్న రెసిపీస్లో ఇలా తురుమునే యూజ్ చేస్తాను. అంతేకాకుండా కొన్ని రైస్ ఐటమ్సు, వెజ్ ఫ్రైడ్ రైసు, ఎగ్ ఫ్రైడ్ రైసు, నూడిల్స్లో, ఆకుకూర ఫ్రైలలో ఇలా కొన్ని రకాల వంటల్లో ఇలానే యూజ్ చేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇలా ఎయిర్ టైట్ జార్లో పెట్టుకున్నామంటే సంవత్సరమైనా సరే ఏమాత్రం చేంజ్ అవ్వకుండా ఇలానే ఉంటుంది. కలర్ కూడా మారదు. మీరెప్పుడన్నా ఇలా పసుపు కొమ్ముల తురుమును వంటల్లో యూజ్ చేశారా? కొన్ని రకాల రెసిపీస్లో ఇలా తురుము రూపంలో యూజ్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఎప్పుడూ యూజ్ చేయలేదు అంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక పసుపును తయారు చేసుకుందాం. ఈ ప్రాసెస్లో యూజ్ చేసుకునే ప్రతి వస్తువుకి తడి అనేది అస్సలు లేకుండా చూసుకోవాలి. ఈ పసుపు కొమ్ముల తురుమును మిక్సీ పట్టుకోవడానికి నేను బ్లెండర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా బ్లెండర్లో కనుక మనం మిక్సీ పట్టామంటే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది. బ్లెండర్ కనుక అవైలబుల్గా లేదంటే చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, దానిలో కొంచెం కొంచెం ఈ పసుపు కొమ్ముల తురుమును వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. అలా కూడా ఈజీగానే ఈ పసుపు కొమ్ముల తురుము పౌడర్లా అవుతుంది. ఫస్ట్ ఈ పసుపు కొమ్ముల తురుము మొత్తాన్ని కుదిరినంత మెత్తగా మిక్సీ పట్టుకొని తరువాత దీన్ని ఇలా ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. పసుపు కొమ్ముల తురుము మొత్తం మిక్సీ పట్టుకోవడం అయిపోయింది. కొంచెం బరకగా తగులుతుంది. ఇక దీనిని జల్లించుకోవడానికి సన్నటి రంధ్రాలు ఉన్న ఒక క్లాత్ని తీసుకున్నాను. ఇక ఈ క్లాత్ని ఇలా ఒక బౌల్కి బిర్రుగా చుట్టుకొని కదలకుండా ఒక క్లిప్ని పెట్టుకుంటున్నాను. ఇక ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పసుపును ఈ క్లాత్ మీద ఒక్కొక్కసారికి ఒక్కొక్క 2-3 గరిటెలంతా వేసుకొని గరిటెతో ఇలా కదుపుకుంటూ ఉంటే మెత్తటి పసుపు కింద బౌల్లోనికి పడుతుంది. అలాగే బరకగా ఉన్న పసుపు క్లాత్ పైనే ఉండిపోతుంది. క్లాత్ పైన మిగిలిపోయిన ఈ బరకగా ఉన్న పసుపును మరొకసారి మిక్సీ పట్టుకోవడానికి ఈ జార్లోనికి వేసుకోవాలి.
మిక్సీ పట్టుకున్న పసుపు మొత్తాన్ని ఇలా ఒకసారి జల్లించుకున్నాక ఈ పసుపులో ఇంకొంచెం బరక తగులుతుంది. ఈ పసుపుని ఇంకా సన్నటి రంధ్రాలు ఉన్న క్లాత్‌తో లేదంటే జల్లెడతో కానీ మరొకసారి జల్లించుకోవాలి. పాతకాలంలో అయితే పసుపు, పిండి, రవ్వ, నూకలు, పప్పులు ఇలా ఒక్కొక్కటి జల్లించుకోవడానికి ఒక్కొక్క రకం జల్లెళ్ళు అందరి ఇళ్లల్లోనూ కంపల్సరీ ఉండేవి. ఇప్పుడైతే పిండి జల్లెడ, రవ్వ జల్లెడ అంతే. మిగిలినవి కొనుక్కుందామన్నా ఎక్కడ దొరుకుతాయా అని వెతుక్కోవాల్సొస్తుంది. నేనైతే ఇప్పుడు ఈ టీ స్ట్రెయినర్‌తో పని కానిచ్చేశాను. రెండోసారి జల్లించుకున్న తరువాత ఈ పసుపు చాలా స్మూత్‌గా ఉంది. జల్లెడ పట్టుకోగా మిగిలిన ఈ రవ్వని మరొకసారి మిక్సీ పట్టుకొని మరలా జల్లించుకోవాలి. ఫైనల్‌గా మన పసుపు రెడీ అయింది. పసుపు గంధంలాగా చాలా మెత్తగా ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూశారు కదా! మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే పసుపు కొమ్మల నుంచి పసుపు చేసుకునేంత వరకు ప్రాసెస్ అంతా ఇంతకంటే ఇంకా ఈజీ మెథడ్ కనుక మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్‌లో ప్రాసెస్‌ని కమెంట్ చేయండి. ఈసారి అలా ట్రై చేస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.